మీకు దుఃఖం వచ్చింది, ఏం చేస్తారు? ఒంటరిగా ఉంటే కన్నీళ్లు పెట్టుకుని కాసేపు బాధపడతారు. పక్కన ఎవరైనా ఉంటే ఆ బాధ విని ఓదారుస్తారు, ధైర్యం చెబుతారు. ఇప్పుడు నగర జీవితంలో బాధను పంచుకునే వారు కరువయ్యారు. మరికొందరు తమకు కలిగిన బాధను తెలిసినా వారికి చెప్పుకోవడానికి నామూషిగా ఫీల్ అవుతారు. ఇక తెలియని వారికి అస్సలు చెప్పుకోరు. ఇంకొందరైతే ఎవరికైనా తమ బాధను చెప్పుకుని గుండె బరువు దించుకోవాలని చూస్తారు. కానీ నగర జీవితాలు పెరిగిన తర్వాత ఆ బాధను పంచుకునే వారు కరువయ్యారు. సరిగ్గా ఈ అంశాన్నే క్యాష్ చేసుకోవటానికి తెరతీశాడు ముంబైకి చెందిన పృథ్వీ బొహ్రా. कम्युनिकेशन करके उनका माइंड क्लियर भी करता हूँ। किसी भी जिंदगी में किसी भी व्यक्ति के जीवन में कोई भी समस्या है, तकलीफ है, सब कोई भी प्रॉब्लम है तो उसका मैं मास्टर हूँ। साइकोलॉजी और फिलोसफी मेरा सब्जेक्ट है, पूरा ट्रेनिंग देता हूँ। कोई भी अगर व्यक्ति अगर डिप्रेशन में भी आ जाता ना तो मैं उसको बाहर निकालने के लिए मेरे पास में करता हूँ। अरे वाह! जब आदमी के पास में लास्ट ऑप्शन हो जाता ना कि मेरे पास में इसके बाद में कोई सोल्यूशन नहीं है, एंड है, तो उसके बाद में अपना अपना चालू हो जाए। अच्छा, इसके बाद में ये नहीं, इसके बाद में ये है। बहुत लोगों को कम्युनिकेशन करके उनका माइंड क्लियर भी करता हूँ। किसी भी जिंदगी में किसी भी व्यक्ति के जीवन में कोई भी समस्या है, तकलीफ है, सब कोई भी प्रॉब्लम है तो ఎస్, మీకు విజువల్స్ లో కనిపిస్తున్న వ్యక్తి పృథ్వీ బొహ్రా. బోర్డుతో సహా చక్కగా బాసిమటం వేసుకుని కూర్చున్న ప్లేస్ ముంబైలోని బీచ్. అటుగా వెళ్లిన వారు ఆ బోర్డు చూసి నోరెళ్లబెడుతున్నారు. కారణం ఆ బోర్డుపై ఉన్న అంశాలే. ఎవరైనా మీ దుఃఖాన్ని చెప్పాలనుకుంటున్నారా అని ప్రశ్నిస్తూ, అలా చెప్పాలి అనుకుంటే వినడానికి నేను రెడీ అంటున్నాడు ఈ వ్యక్తి. ఇందుకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సమయం కేటాయిస్తున్నట్లు బోర్డుపై రాశాడు.